నెక్స్ట్ ఏపీలో ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారండి? టీడీపీ జనసేనకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే ఇక్కడ ఉన్న హైదరాబాద్లో మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, అందరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. వాళ్ళు అందులో ఒకటి అక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళు కూడా శాలరీస్ కట్ అవ్వక మొన్న అంగన్వాడీ వాళ్ళు కూడా ధర్నా చేయడం, విజయవాడలో గవర్నమెంట్ టీచర్స్ మొత్తం ధర్నా చేయడం, అవన్నీ కూడా గవర్నమెంట్ కూల్చడానికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక్కరు చాలు. వాళ్ళు బాగా నెగిటివిటీ స్ప్రెడ్ చేయగలిగే కెపాసిటీ వాళ్ళకు ఉంది. మ్యాక్సిమం వాళ్ళు అయితే కూల్చే ఛాన్సెస్ ఎక్కువనే అనుకుంటున్నాను. ఈ 5 ఏళ్ల పరిపాలన అసలు జగన్ ప్రభుత్వంలో ఏం చేశారండి? అంటే వాళ్ళు పూర్తి ఫోకస్ వెల్ఫేర్ మీదనే ఉందండి. వెల్ఫేర్ అయితే డబ్బులు ఇచ్చారు, అది తెలుసు ప్రతి ఒక్కరికి. కానీ వెల్ఫేర్ ప్లస్ డెవలప్మెంట్ బోత్ పర్ఫెక్ట్ ఉంటేనే రావడం చాలా కష్టం. అందువల్ల ప్రభుత్వ వ్యతిరేకత ఓటు అనేది కొంచెం ఎంతో కొంత ఉంటుంది. ఏదైనా వర్క్ చేస్తారు, సపోజ్ ప్రాజెక్టు కడతారు, అక్కడ అది సఫిషియెంట్ కట్టడానికి చేయలేకపోవడం, ఎక్కువ డబ్బులు అవ్వటం, మళ్ళీ విమర్శించడం, మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా విమర్శించడం కూడా మైనస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో జగన్ పరిపాలనకి చంద్రబాబు నాయుడు పరిపాలన ఇద్దరి మధ్య తేడా ఏంటంటారు? పరిపాలన తేడా అంటే ఇక్కడ జగన్ పరిపాలన పూర్తి వెల్ఫేర్ మీదనే ఫోకస్ ఉందండి. అక్కడ టీడీపీ అయితే కొంచెమైనా డెవలప్మెంట్గా ఉన్నది. దానివల్ల హైదరాబాద్ ప్రీవియస్గా చూసుకుంటే చంద్రబాబు ఎంతో కొంత అయితే ఉన్నది. దాన్ని బేస్ చేసుకొని కూడా మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. టీడీపీకి ప్లస్ అవ్వచ్చు. కానీ జగన్ గారు ప్రతిపక్షాలన్నీ ఒకవైపు ఉన్నా కూడా జగన్ గారు కాన్ఫిడెన్స్తో 175 కొడతామంటారు అంటారు. వాళ్ళ కాన్ఫిడెన్స్, నాయకుడు అనేది మిగతా వాళ్ళని కాన్ఫిడెన్స్నే ఉంచాలి. అంతే, వాళ్ళ కాన్ఫిడెన్స్తో ఉన్నారు కానీ మేబీ రాకపోవచ్చు. సో కొడాలని రోజా గురించి మీ కామెంట్స్ ఏంటి? కామెంట్స్ అయితే ఏం లేవండి. అంటే ఇండివిజువల్గా అయితే కామెంట్స్ ఏం లేవు. సో పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పొత్తులు వెళ్తున్నారు కదా, ఈసారి ఎన్ని సీట్లు రావచ్చండి? 120+ రావచ్చండి కాంబినేషన్తో. సో రిమైనింగ్ 50 సీట్సే మన వైసీపీకి వస్తుంది అంటారు. 120+. సో ఎలాంటి మార్పు వస్తుందండి టీడీపీ జనసేన గెలుస్తుంది? మార్పు అనేది అంత పెద్ద కూడా ఏమి ఉండకపోదండి. ఏ ప్రభుత్వం మార్పు అనేది ఏమి ఉండదు. కాకపోతే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.